తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుందో? రాబోయే మార్చి మంత్ మనకి ఫాల్గుణ మాసానికి అసోసియేట్ అయి ఉంటుందండి. మనకి మార్చి మంత్ బిగినింగ్ నుంచి ఫాల్గుణ మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది. రెండు ముఖ్యమైన పండుగలు, ఒకటి హోలీ ఉంటుందండి. ఈ మంత్ ఎండ్లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. సో ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. రెండు రకాల కోయిన్సిడెన్స్ కలిసి ఉన్నాయండి. సో ఈ మాసంలో మనకి 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు ఉపయోగం, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదండి. సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి, భూమి మీద ప్రతి మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి, అది ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానివ్వండి, 4 పనులు వాళ్ళు చేస్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు, ఇంకా అంతే, ఇంకేం ఉండదండి. సో అది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి. మనకి ఏం చెప్పారంటేనండి, మనం ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం, కొన్నిసార్లు చాలా కష్టపడుతూ సాధించేస్తూ ఉంటామండి. కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్టు ఉంటారనమాట. సో మనకి ఏం చెప్తారంటే, లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కడ ఫేవరబుల్ ఎక్కడ అన్ఫేవరబుల్ మనకు ముందుగా తెలుస్తుంది. మనం ఏం చేయాలి, చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో మన ఎనర్జీ, టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. మనకి యాక్సిడెంట్లు జరిగిన, అవమానాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే, ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా వదిలేయాలి. లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి. అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది. బికాజ్ ఇండికేషన్, ఒక దిక్సూచి. అందుకని జ్యోతి అంటే చీకట్లో డార్క్గా ఉంటుంది తర్వాత, కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి. సో అందుకని మన జ్యోతిష శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు. ఇది మనకి ఒక గొప్ప సైన్స్ అనమాట. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట. సో ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం, అందులో వేదిక జ్యోతిషం నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం. సో మార్చి మంత్లో వృశ్చిక రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే, వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాలు ఇందులో ఏమున్నాయో చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. అంతేకాని పేరు బలం కనుక మనం చూసుకుంటే, తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా వృశ్చిక రాశి కింద వస్తారండి. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే, వీళ్ళకి వృశ్చిక రాశి నుంచి 5వ ప్లేస్లో వచ్చేటప్పటికి సూర్యుడు మీనరాశిలో ఎంటర్ అవుతున్నారండి. అదే రాశిలో ఆల్రెడీ వీళ్ళకి రాహు కూడా ఉన్నారండి. వీళ్ళతో పాటు మనకి శుక్రుడు, బుధుడు కూడా అక్కడ చేరిపోతున్నారండి. సో వచ్చేటప్పటికి వీళ్ళకి 4 గ్రహాలు వీళ్ళకి 5th హౌస్లో ఉన్నారండి వృశ్చిక రాశి వాళ్ళకి. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిథున రాశిలో జాయిన్ అవుతున్నారండి. కుజుడు వీళ్ళకి వచ్చేటప్పటికి 8th హౌస్లో ఉన్నారు. ఇది కొంచెం టఫ్ అయిన ప్లేస్ అండి. కుజుడు 8th హౌస్లో ఉండకూడదు. సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి సూర్యుడు మారక ముందు మానహానిం అని చెప్తారు, అంటే అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ ఉంటాయి. తర్వాత సూర్యుడు మారిన తర్వాత మార్చ్ 14 తర్వాత ఏం చెప్తారంటే, మనోరుజం మృతిం భార్య సుతాది కలహం పుత్రలబ్ధిం అని చెప్తారు. అంటే వీటి యొక్క మీనింగ్ ఏంటంటే, మనసులో ఎక్కడో బాధపడే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా వాళ్ళు అనుకున్న ప్లాన్లు ఎగ్జిక్యూట్ అవ్వలేదే, మనం ఏవో పెద్ద ప్లానింగ్లన్నీ చేసాము, ఇవన్నీ రాలేదే, ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయి బాధపడతారు. రెండోది మృతి అంటే మనకి కొంచెం ఏమని చెప్తారంటే, శారీరకానికి ఇబ్బంది కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కుజుడు 8th హౌస్లో ఉండటం వల్ల. తర్వాత 5th హౌస్లో ఉండడం కనుక డిస్ప్యూట్ విత్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ అని చెప్తారనమాట. అంటే వైఫ్తో కానీ హస్బెండ్తో ఒకళ్ళొకళ్ళు గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పుత్రులతో సంతానం గురించి బాధపడటం, వరి ఇవ్వటం, ఇవన్నీ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ అర్ధాశ్రమంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఈ మంత్ ఇంకొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే, దేనికి టెన్షన్ పడకుండా ఉంటే ఈ మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది వేరే విషయం. తర్వాత వీళ్ళకి పుత్ర లబ్ధిని కూడా చూపిస్తుంది. అంటే పుత్రులతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది, బట్ ఫైనల్గా వీళ్ళతో లాభం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇవి మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని సింపుల్గా చెప్తాం. మన డీటెయిల్డ్గా కనుక చూస్తే,
వీళ్ళకి 5th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే కొంచెం బెనిఫిట్, కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కడ బాగా బెనిఫిట్ ఉందంటే ధన ప్రవాహం విషయంలో, మనీ విషయంలో చాలా బాగుంటుంది. అలానే శత్రువుల విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్, తర్వాత బాస్ రిలేటెడ్, ఇట్లా హైఫై అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి చాలా లాభం ఉంటుంది. బట్ ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుంది అంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు. ఏమంటే దేహాలాస్యం మనస్తాపం సుహృత్వేషం ధన వ్యయం, అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్తారనమాట. 5వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది? దేహలాస్యం, సోమరితనం, లేజినెస్, అంతేకాకుండా మనస్తాపం, హృదయంలో మనం పెద్ద పెద్ద పనులు పెట్టుకున్నామే, ఇందాక చెప్పినట్లు పెద్ద పెద్ద స్ట్రాటజీస్ అన్ని పెట్టాము, రియల్ లైఫ్లోనే నేనేమో డల్గా పడుకొని ఉన్నాను, ఏంటి మిస్ మ్యాచ్ అవుతుందని బాధపడుతూ ఉంటాను అనమాట. అంతేకాకుండా స్నేహితుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం ఆప్నోతి, ఈరోజు ఒక పని రేపు ఇంకొక పని, పెద్ద పెద్ద ప్లాన్ చేసాం, ఆ ప్లాన్ చేసే సహా ఓపిక నాకు లేదు, ఆ ప్లాన్ క్రాష్ చేసి మళ్ళీ ఇంకొక ప్లాన్ చేసుకోవటం, 2 రోజులు మళ్ళీ నిద్రపోవటం, లేజీగా ఉండటం, అది వర్కౌట్ అయింది, ఇలా రకరకాల ప్లాన్లన్నీ పెట్టుకుంటారు. రేపు ఉదయం జాగింగ్ వెళ్ళాలని కంపల్సరీ పెద్ద ప్లానింగ్ పెట్టుకుంటారు. అన్ఫార్చునేట్గా నిద్రపోతూ ఉంటారు అనమాట. ఈరోజు మనం 10 లెసన్స్ అవ్వకూడదని టార్గెట్ పెట్టుకుంటారు, ఒకటి కూడా చేయరు. ఈ టైపు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అంత ఓవరాల్గా ఏంటంటే మనకి బర్నింగ్ డిజైర్ ఈ టైంలో తగ్గిపోతుంది, ఏదో చెయ్యాలి సాధించాలన్న ఫీలింగ్ ఉండదు వీళ్ళకి. బట్ ధన ప్రవాహంగా అయితే బాగుంటుంది. మనకి కుజుడి కనుక ఎలా ఉన్నారు, కుజుడి ఉన్న స్థానం 8th హౌస్ అయినా కానీ బట్ వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల చాలా బాగుంటుంది. ఫస్ట్ వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల చాలా పాజిటివ్ ఎక్కడ ఉంటుందంటే మనీ ప్రకారం చాలా బాగుంటుంది. శత్రువుల పైన ఎడదే విజయం ఉంటుంది. అనుకున్న పనులు ఏదో విధంగా క్లోజ్ చేసేస్తారు, స్మార్ట్ వర్క్ చేసేసి. తర్వాత 3rd హౌస్లో కూడా ఉండటం వల్ల సక్సెస్ వస్తుంది, ధనం ప్రవాహం కూడా వస్తుంది. తర్వాత వీళ్ళకి కుజుడు ఉన్న పొజిషన్ బట్టి మనం చూస్తుంటే అసలు ఏంటి ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని స్యాత్, కసారోగ పీడనం, స్థానరాశం, రుణచ్ఛద, అష్టమస్తే ధారాసుతే అని చెప్తాం. 8వ ఇంట్లో కనుక మనకి ధారాసుత అంటే కుజుడు అనమాట. కుజుడు ఉంటే ఏమవుతుందంటే ప్రవాస, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత కార్యహాని శాతం, ఏదైనా కనుక పని జరగపోకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కసారోగం అంటే వాళ్ళకి విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రోగ పీడనం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్ ఉండి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. అలానే సూర్యుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండి 11th హౌస్ని చూడటం వల్ల శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు అనమాట. ఏ ప్రకారంగా యోగ్యతను ఇస్తాడంటే వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతం దాసీ మృత్యు జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య మభిష్టార్థ పంచమస్తే భృగు అని చెప్తారనమాట. 5వ ఇంట్లో కనుక భృగు ఉంటే ఏమవుతుందంటే దాసీ భృత్య జనలాభం, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సపోర్టింగ్ పీపుల్ కానివ్వండి, మెయిడ్స్ కానివ్వండి, వాళ్ళ కింద ఎవరైనా కనుక ఉంటే ఈ టైంలో వాళ్ళకి చక్కగా వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళకి ఏం కావాలో ఆ పనులు చేసి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ మేనేజర్స్ కానివ్వండి, ఇలా CEO పొజిషన్ వాళ్ళ కింద ఉన్న టీం ఉంటారు కదండి, వాళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తారు వీళ్ళకి. అంతేకాకుండా నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం అవన్నీ చేస్తూ ఉంటారు. ధన ధాన్యం అభిష్టరుద్ది అంటారన్నమాట. అంటే వీళ్ళకి ఏదైనా కనుక సాధించుకోవాలనుకుంటే ఈ టైంలో చక్కగా అవన్నీ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి గెయిన్ త్రూ ఏమని చెప్తారంటే లేడీస్ ఆర్ జెంట్స్ అని చెప్తారు అనమాట. అంటే వీళ్ళకి ఆపోజిట్ ఉండే వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళ నుంచి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి వీళ్ళకి బాగా మంచి సపోర్ట్ వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి నెల ఎలా ఉంటుందండి? సో మనకి విశాఖ అనురాధ చేస్తే 3 నక్షత్రాలు ఉంటాయి. మన విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది. తర్వాత అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, భయము, సో వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్స్ మెంటార్ని కానీ లేదంటే ఆస్ట్రాలజర్ని కానీ కలిస్తే వాళ్ళ యొక్క దేని గురించి అయితే వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ పోతుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి జయం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ ఏమంటే భయం పడే అవకాశాలు ఎక్కువ, సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా లాభప్రదంగా ఉంటుంది, జయం కలిగి ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే వీళ్ళకి భయము, రెండోది బంధనము, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది.
సో ఈ 3 నక్షత్రాలకు కూడా భయం బంధనం కనిపిస్తుంది కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? సో ఒకటి మనం ఈ బంధనము అనే దానికి కారణము వీళ్ళకి బుధుడు సరిగ్గా యోగించకపోవటం అనమాట. ఓకే. బుధుడిని మనకి యోగ్యతను ఇవ్వాలి అంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ఓకే. సో మనకి ఈ టైంలో విష్ణుమూర్తిని ప్రార్థించాలి. లైక్ విష్ణు సహస్రనామం కానీ, లేదు అంటే మనకి ఏం చెప్తారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కానివ్వండి, దగ్గరలో ఎక్కడైనా వైష్ణవ దేవాలయం ఉన్నా కానీ చక్కగా వాటిని దర్శనం చేసుకోవాలి. మనకి హైదరాబాద్లో మనకి బెంగళూరు ఎల్ల రోడ్లో పెంచర్ల అనే ఒక ప్లేస్ ఉందండి. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నారండి. చూడండి, ఈ పేర్లోనే అనంతం అని ఉందండి. అంటే మనం ఎందుకు బంధించబడ్డామంటే మనకి ఎక్కువగా ఆపర్చునిటీస్ కనపడవు, మనకున్న హొరైజన్ తక్కువగా బంధించమంటుంది. ఎప్పుడైతే ఇలా అనంత పద్మనాభ స్వామిని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ అనంతానికి వెళ్ళిపోతాం మనకున్న ఈ లిమిటెడ్ ఈ బంధాలని పోయేసి అనంతమైన హొరైజన్ పెరిగిపోయి జ్ఞానసిద్ధి అవన్నీ వచ్చేసి తర్వాత అదృష్టము అమ్మవారు కూడా ఉండటం వల్ల వీళ్ళకి ధన ప్రవాహం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ విజిట్ చేసి అక్కడ టైం స్పెండ్ చేసి ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళకి ఈ బంధనం అనే సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశం ఉంది, దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అవునండి, పెంచర్ల. తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి కాబట్టి అండి లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. అందుకని వీళ్ళు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దేవాలయాన్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి రెండింటికి సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. వీళ్ళకి ధన ప్రాప్తి సహజంగా చాలా బాగుండాలి. కొంతమంది మనకు అంటుంటారు, ఏమంటే మీరు ధనం బాగుంది రావట్లేదు ఏంటి అని. దానికి కారణాలు ఇంకా వేరే ఉంటాయండి. ఇవి కాకుండా వాళ్ళకి ఇండివిజువల్ జాతకం చూడాలి. ప్లస్ వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి, శాపాలు, ఏడుపులు, ఇవన్నీ మనకి కుళ్ళు, కృతంతలు ఇవన్నీ చాలా ఉంటాయండి. మధ్యలో మన మీద పడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళ నుంచి రాకపోయినా కానీ అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ మనకి ధనం రాదండి. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే ధన ప్రవాహం చాలా చక్కగా ఉండటానికి వీళ్ళకి కుబేర పాశుపత హోమం కనుక చేయించుకోగలన్నా చాలా బాగుంటుంది. లేదంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మహాలక్ష్మికి సంబంధించిన విశేష పూజ ఉంటుందండి, ఒక విశేష హోమం కనుక ఇవి కనుక చేయించుకోగలిగితే బాగా అంటే డబ్బులు కోట్లలో లక్షల్లో బాగా లాసంలో రాకుండా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇవి చేయించుకుంటే చాలా ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భట్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.